హైదరాబాద్ లోని చెర్లపల్లి మహిళా మిస్టరీ డెత్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలిని బెంగాల్ కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఆమె 10 ఏళ్ల నుంచి తన భర్తకు దూరంగా ఉంటుందని, ఇటీవలే బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అతడితో కలిసి ప్రమీల సహజీవనం చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ప్రమీలను అతడే హత్య చేశాడని గుర్తించారు. హత్య చేసిన అనంతరం ప్రమీల డెడ్ బాడీని గోని సంచిలో మూటకట్టి ఆటోలో 37 కిలోమీటర్లు ప్రయాణించి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడు పడేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఆపై సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా నిందితుడి రైల్వే స్టేషన్ లోకి వెళ్తున్నట్లుగా కనిపించింది. ఆపై రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ హాల్లో స్నానం చేసి అక్కడే దుస్తులు మార్చుకొని అస్సాంకు వెళ్లే రైలు ఎక్కాడని పోలీసులు తెలిపారు. ఇక ప్రమీలను హత్య చేసిన హంతకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద దొరికినటువంటి మహిళా మృతి కేసులో అటు పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఒక బెంగాల్కి చెందినటువంటి మహిళ ప్రమీలగా ఆ మృతదేహాన్ని పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీ గాంధీ మార్చిల్లో పోస్ట్మార్టం చేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి మార్చిల్లో ఉంచారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, దాదాపు 4 రోజుల క్రితము చెర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన మృతదేహాన్ని మూటతో కట్టి పడవేసి అక్కడ నుంచి యువకుడు అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఆ యువకుడికి సంబంధించిన వివరాలతో పాటు ఆ మహిళ సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు కొంత పురోగతి సాధించారు. ప్రస్తుతం ఆ మహిళ బెంగాల్ చెందిన మహిళ తన భర్తతో గొడవ పెట్టుకుని దాదాపు 10 సంవత్సరాల నుంచి కొండాపూర్ పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది. ఇటీవల కాలంలో ఆ వ్యక్తితో జరిగినటువంటి గొడవల కారణంగా కావచ్చు, మరొక కారణం చేత అతను చంపేసి మూట కట్టి ఆ ఒక మృతదేహాన్ని దాదాపు 37 కిలోమీటర్లు అంటే కొండాపూర్ మొత్తం కూడా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడపట్టి ఆ తర్వాత రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి గోడ పక్కన పడేసి అక్కడ నుంచి అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడే గోడ పక్కన మృతదేహాన్ని పడేసిన తర్వాత వెయిటింగ్ హాల్లో స్నానం చేసి అక్కడ నుంచి అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రస్తుతం అయితే కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇక అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినటువంటి యువకుడు ఎక్కడ దిగాడు, అతను ఎక్కడ ట్రావెల్ చేశాడు అన్న దానిపై కూడా సీసీటీవీ కెమెరాలతో పాటు కొంత ఫోన్ ట్రావెలింగ్ సంబంధించినటువంటి డాటాను మొత్తం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే యువతి మృతదేహానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు కూడా చంపినటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా పోలీసులు అందుచిక్కలేదు. ప్రస్తుతం ఆ యువకుడి కోసం మాత్రము 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అస్సాం ట్రైన్ వెక్కి వెళ్ళిపోయినటువంటి యువకుడు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ యువతిని ఎంతకాలంగా అతను సహజీవనం కూడా సాగిస్తున్నారు, ఎందుకు గొడవ జరిగింది, అతను ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డారా, మరి ఇంకెవరైనా వ్యక్తులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారన్న కోణంలో మాత్రం పోలీసులు అతన్ని ఆచూకీ తెలుసుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుని గుర్తించారు, మరోవైపు మృతదేహాన్ని గుర్తించారు. ఆ సంబంధించిన డీటెయిల్స్ కూడా కొన్ని పోలీసులు కొంత పురోగతి సాధించారు. ప్రస్తుతం ఆ మహిళ ప్రమీలగా పోలీసులు గుర్తించారు. తన భర్తతో అతను వదిలిపెట్టి వేరే వ్యక్తితో కొండాపూర్లో నివాసం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆటోలో 37 కిలోమీటర్లు ట్రావెల్ చేసినటువంటి సీసీటీవీ కెమెరాలను మొత్తం కూడా పోలీసులు పూర్తిగా జల్లెడ పెట్టారు. ప్రస్తుతం అతని కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు మాత్రం చేపడుతున్నారు. మధు, రైట్, థాంక్యూ సునీల్.